ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. విశాఖ యారాడ బీచ్లో కొట్టుకొచ్చిన లార్జ్ బ్లూ వేల్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. 350 కేజీల బరువు, 15 అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ బ్లూ వేల్ ఇంతకుముందు కూడా మనం చూసాం. అక్కడ పరవాడ బీచ్ కావచ్చు, అప్పికొండ, యారాడ ఇట్లాంటి బీచ్ ప్రాంతాలకు తరచుగా పెద్ద పెద్ద తిమింగలాలు, కలేబరాలు కావచ్చు, లేకపోతే అవి చనిపోతూ కొట్టుకురావటం, కొన ఊపిరితో ఉంటూ కొట్టుకురావటం, మళ్ళీ మత్స్యకారులు వాటిని ప్రొటెక్ట్ చేసి నీటిలోకి పంపించే టైంకే అవి మళ్ళీ చనిపోతూ ఉండటం, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మత్స్యకారులకు కామన్ కావచ్చు, కానీ చూసే స్థానికులకు మాత్రం అది కాస్త ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే అంత భారీ స్థాయి తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు రావటం అనేది అరుదే. కాబట్టి అలాంటి తిమింగలాలు చూసేందుకు ఎగబడుతున్నటువంటి జనం కూడా ఉన్నారు. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇలా మత్స్య సంపద మృత్యువాత పడ్డానికి, అంతరించిపోతూ ఉండటానికి కూడా బిహైండ్ చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పర్యావరణం విపరీతంగా పొల్యూషన్ అవుతోంది ఇప్పటికే. సో మత్స్యకారుల వలకి అనేక రకాల అరుదైన జాతి చేపలు చిక్కుతున్నప్పటికీ కూడా అవి ప్రాణాలతో లేకపోతూ ఉండటం కూడా మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో మత్స్యకారులు చేపల కోసం వేసే వలకల్లో ఆ వలకి, ఆ నెట్కి చాలా చెత్త చెదారాలు, ప్లాస్టిక్ సంబంధించినవి కూడా పడుతూ ఉంటాయి. అంటే ఏ స్థాయిలో మనం పొల్యూషన్ ఏ రేంజ్లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తీర ప్రాంతాలు కూడా పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితిలో పూర్తిగా జనావాసాల నుంచి వస్తున్న వ్యర్థాలు కూడా సముద్రంలో కలిసిపోతూ ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతంలో తీర ప్రాంతం రంగు మారిపోతున్నాయి. విపరీత ధోరణి. ఎందుకంటే జనరల్గా సాగర తీర ప్రాంతం అనేటప్పటికీ చాలా అందంగా ఉంటుంది. ఒక ఆహ్లాదమైన అనుభూతిని ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కాస్త విభిన్నంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, సో సముద్ర గర్భంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ జరుగుతున్న పొల్యూషన్ ఏదైతే ఉందో అది కాస్త వెళ్ళి మళ్ళీ సీ వాటర్లోనే కలవటం వల్ల కూడా అనేక రకాల మత్స్య సంపద నాశనం అయిపోతుంది. ఒక్కొక్కసారి చూస్తాం కదా, కొన్ని సీజన్స్లో చిన్న చిన్న చేప పిల్లలు వేలాదిగా ఒడ్డుకు కొట్టుకొచ్చి గిలగిలా కొట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధేస్తోంది. మరి మత్స్యకారులు అయితే కనుక సముద్రమే వేటే ఆధారంగా జీవిస్తున్న మాకు ఇవన్నీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే రేర్, అందులోనూ అంతరించిపోతున్నటువంటి జాతుల్లో తిమింగలాల సంఖ్య కూడా ఉండటం చాలా బాధాకరం. అందులో అప్పుడప్పుడు ఇలా విశాఖ తీర ప్రాంతానికి సువిశాలమైన తీర ప్రాంతం ఉన్నటువంటి బీచ్, అనేక బీచ్లు కలిగి ఉన్న ఋషికొండ, ఆర్కే బీచ్, అప్పికొండ, యారాడ, గంగవరం ఇట్లా అనేక బీచ్ ప్రాంతాలు ఉన్నటువంటి విశాఖ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఏదో ఒక తీరానికి అప్పుడప్పుడు ఇలాంటి భారీ తిమింగలాలు రావటం, అవి ప్రాణాలతో కూడా లేకపోవటం అనేది మరింత బాధ కలిగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అది బ్రతుకున్నా చనిపోయినా వాటిని ఆ స్థాయి బరువు కలిగినటువంటి 350 కేజీలు, 400 కేజీలు బరువు ఉన్నటువంటి భారీ తిమింగలాలు కూడా ఒడ్డుకి అలా కొట్టుకొస్తూ ఉండటం, ఆ విజువల్ని చూసేందుకు కూడా స్థానికులు ఆసక్తి చూపిస్తుంటే, మరోవైపు మత్స్యకారులు చాలా ఆవేదనతో, బాధతో దాన్ని మళ్ళీ లోపలికి పంపించే ప్రయత్నమే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో విజువల్లో చూస్తున్నారు కదా, అంత భారీ పరిమాణంలో ఉన్నటువంటి ఇట్లాంటి తిమింగలాలు అంతరించిపోతూ ఉండటం, చనిపోతూ ఉండటం చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఇప్పటికే పర్యావరణ నిపుణులు, పర్యావరణవేత్తలు, మేధావులు హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఏదైతే చేస్తున్నామో ప్రకృతికి అది మళ్ళీ తిరిగి మనకి ఇస్తుంది అని. మనం మంచి చేస్తే ప్రకృతి నుంచి మనం అంతకన్నా మంచి ఫ్రూట్స్ తీసుకోగలుగుతాం. కానీ ఆల్మోస్ట్ డెవలప్ పేరుతో కావచ్చు, ఇంకొక దాంతో పేరు కావచ్చు, పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతోంది. సో మానవ తప్పిదాల వల్ల కావచ్చు, మానవ అవసరాల కోసం చేస్తున్న డ్యామేజ్ వల్ల కావచ్చు, జీవరాశులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం. కానీ దీనికంటూ ఒక సొల్యూషన్ అనేది రావాలి. కాబట్టి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూనే మరొక వైపు ఎన్జిఓస్ కానీ కొన్ని సొసైటీలు కూడా పెద్ద ఎత్తున పర్యావరణం పరిరక్షణ పైన అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు